గ్రంథము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం చదువు. నా తలంపులు ఈ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా. ప్రార్థన చేస్తాము. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన మా పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు మా మధ్య సంచరిస్తూ కూడి ఉన్న ఈ ప్రజలందరినీ ఎరిగిన దేవుడవు ప్రభువ, ఆరంభం నుండి ఇప్పటి వరకు ఉన్న దేవుడవు. మమ్మల్ని ఎరిగి ఉన్నావు కనుక కూడిన మేము చదవబడిన లేఖనాన్ని ధ్యానం చేస్తుండగా మీరే మాతో మాట్లాడి బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకొని దుష్టుని ప్రతిక్రియను ఏర్పరచండి, కృప కనపరిచి బలపరచండి. మీ నామానికే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోండి. కూడి ఉన్న మీ బిడ్డల్లో సండే స్కూల్ పిల్లలు ఉన్నారైనా వారు సండే స్కూల్లో నేర్చుకున్న కంఠత వాక్యాన్ని మీ సన్నిధిలో వివరించటం ఎదిగిన దేవుడు సహాయం చేయండి. వారికి ఇంకా జ్ఞానం అనుగ్రహించండి. నీ యొక్క భయభక్తులు కలిగి తల్లిదండ్రులకు విధేయులై పెద్దలకు లోబడి నీకు ఇష్టలుగా వారున్న విద్యా విధానంలో ఆసక్తి అభివృద్ధి పొందుతూ అన్ని విషయాల్లో ఉన్నతమైన వ్యక్తులుగా జీవించడానికి సహాయం చేసి మహిమ తెచ్చుకోండి. పెద్దలుగా వాళ్ళను సమీపించటానికి వారికి ఎట్టి అభ్యంతరము లేదని ప్రభువా ఇచ్చిన సాక్ష్యాలు నీకు తెలిసే ఉన్నాయి. కృప చూపండి. వారి యొక్క విధానంలో సమీపించబోతున్న కార్యక్రమంలో పవిత్రులుగా, పరిశుద్ధులుగా, ఆనందులుగా, నిర్దోషులుగా ప్రభువా నేను నిన్నుగా మహిమపరిచే విధానంలో మీ బలను సమీపించటానికి ఆయుధపరచండి. కూడిన ప్రజలమైన మాతో ఈ లేఖనం ద్వారా మాట్లాడి బలపరిచే మహిమ తెచ్చు. యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో ప్రవక్త అయిన యెషయా ద్వారా మాట్లాడుతున్నారు. ఏమనంటే, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా. 9వ వచనం కూడా, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. కాబట్టి ప్రభు ఏమంటున్నారంటే, నేను మీ దేవుడను, మీరు నా ప్రజలు, నేను మీకు తండ్రిని, మీరు నాకు పిల్లలు. అయితే నేను మీకు ఏర్పాటు చేసిన మార్గము లేక మీకు ఏర్పాటు చేసిన పద్ధతి, మీకు ఏర్పాటు చేసిన విధానాలు, మీకు ఏర్పాటు చేసిన క్రమాలు, వీటిని అన్నిటినీ కూడా చూస్తే నేను ఏర్పాటు చేసిన దానికినే మీరు నడుచుకునే దానికినే చాలా వ్యత్యాసం ఉంది. ఆకాశములకు భూమి ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కన్నా నా మార్గాలు అంత ఎత్తుగా ఉన్నాయి. ఇప్పుడు మార్గములను గురించి మనం నేర్చుకుంటున్నాం. గతకాలం తలంపులను గురించి నేర్చుకున్నాం. మరి చాలామంది బుధవారం రావటం లేదు. స్థానికంగా ఉన్నవారు కూడా శనివారం రావటం లేదు. ఆదివారం వచ్చిన కాలంలో అప్పటికే అయిపోతున్నాయి. కాబట్టి మళ్ళీ ఇప్పుడు రెడ్ వచ్చే మొదలెట్టే పరిస్థితి కాదు కనుక మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళదాం. ఇప్పుడు మన మార్గాలు దేవుని మార్గాలు. దేవుని మార్గాలు ఎలాంటివి?
మార్గము అంటే ఒకటి అక్కడే ఉంది త్రోవ, రెండవది దాని అర్థము దారి, మూడవది ప్రకారము అంటే ఆ మోడల్, ఆ పద్ధతి ప్రకారము, లేక ఆ రీతి ప్రకారము, లేక ఆ క్రమము ప్రకారము, లేక ఆ విధానమును. కనుక దేవుని యొక్క విధానాలు మన విధానాలు వేరైపోతున్నాయి. దేవుని యొక్క క్రమము ఒకటవుతుంది, మన క్రమములు ఒకటవుతున్నాయి. దేవుని యొక్క పద్ధతి రీతి ఒకటవుతుంది, మన రీతి ఒకటవుతుంది. దేవుని యొక్క దారి ఒకటవుతుంది, మన దారి ఒకటవుతుంది. కనుక ఇలా కాకుండా అసలు దేవుని యొక్క దారి ఎలాంటిది, దేవుని యొక్క మార్గము ఎలాంటిది, దేవుని యొక్క విధానాలు ఎలాంటివి, మన విధానాలు ఎలాంటివి అనేది మన జీవిత విధానములో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఒకటి మనం చూసినట్లయితే హోషే గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి. హల్లెలూయా. దేవుని యొక్క మార్గములు చక్కనివి. రెండవది దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 37వ వచనం. ఇలాగ నెబూకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను ఆయన మార్గములు న్యాయములునై ఉన్నవనియు. ఒకటి దేవుని యొక్క మార్గములు సత్యమైనవి, న్యాయమైనవి. మూడవది ఇప్పుడు చదువుకున్నాం 55వ అధ్యాయం యెషయా గ్రంథము 8-9 వచనాలలో మనుషుల మార్గముల కంటే గొప్పవి దేవుని మార్గములు. నాలుగవది రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. దేవుని బుద్ధి జ్ఞానములు బాహుళ్యం ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసత్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు, అర్థం కాని. అర్థం చేసుకునే పరిస్థితికి వెళితే అర్థం చేసుకోలేరు మనుష్యులు. ఒకటి చక్కనివి, రెండవది న్యాయమైనవి, మూడు సత్యమైనవి, మనుషుల మార్గముల కంటే గొప్పవి, ఐదవది అర్థం చేసుకోవటానికి అవకాశం లేని, గ్రహించటానికి అవకాశం లేని విధానాలు ఆయనవి. కనుక మనము అట్టి మార్గాలలో మనం నడవాలి. ఆయన పిల్లలముగా, ఆయన ప్రజలముగా, ఆయన చేత విమోచించబడిన వారముగా, ఆయన భక్తులముగా, ఆయన చేయించువారముగా, ఆయనకి ఇష్టలముగా మనం ఉండాలి అంటే ఆయన యొక్క పద్ధతులను అనుసరించి నడుచుకోవాలి. కనుక ఆ విధానములు మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో ప్రభు ఒక మాట చెప్తున్నారు. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. హల్లెలూయా. నేనే మార్గము ప్రభు అంటున్నాడు. కనుక నా పద్ధతే పద్ధతి. నా వెంట వచ్చేవాడే తండ్రి వద్దకు వస్తాడు, నన్ను వెంబడించేవాడే తండ్రి వద్దకు వస్తాడు. మీరు ఎవరెవరినైనా వెంబడించుకోండి, ఎవరిని వెంబడించినా ఎవరి ద్వారా మీరు పరలోకానికి రారు, నా ద్వారానే. దేవునికి మహిమ కలుగును.
నా యొక్క విధానాలను బట్టి, నా పద్ధతులను బట్టి, నా రీతిని మీరు నడుచుకోగలిగితే మీరు కూడా నాతో పాటు తండ్రి వద్దకు వస్తారు. హల్లెలూయా. దానికి పౌలేమంటున్నాడంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఇస్తున్న సాక్ష్యం, కొరింథీలో ఉన్న సంఘ ప్రజలు వారి యొక్క మార్గాలు వేరైపోతున్నాయి, వారి పద్ధతులు వేరైపోతున్నాయి, వారి విధానాలు వేరవుతున్నాయి, వారి భక్తి వేరైపోతుంది. అట్టి జీవితాన్ని జీవిస్తున్నారు కొరింథీలో ఉన్న సంఘ ప్రజలు. అయితే ఒకానొక సమయం మందు ఈ అపోస్తలుడైన పౌలు కూడా దేవుని యొక్క మార్గంలోనికి రాలేదు. క్రీస్తును పోలి నడుచుకునే పరిస్థితి లేదు. ధర్మశాస్త్రాన్ని చూస్తూ ధర్మశాస్త్ర ప్రకారము నడుచుకున్నాడు. ఆ ప్రకారము నడుచుకుంటున్న ఆ యొక్క సౌలుగా జీవించే జీవిత విధానములో ప్రవర్తన సరిలేదు. దోషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా జీవిస్తున్నాడు. ప్రధాన పాపిగా, పాపులలో ప్రధాన పాపిగా పౌలు లెక్కించబడ్డాడు. పౌలు అలాగ చెప్పుకుంటున్నాడు, నేను ప్రధాన పాపిని. అయితే దేవుడు నన్ను కరుణించి తన మార్గంలోనికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నేను ప్రభువుని వెంబడిస్తున్నాను, ప్రభువుని పోలి నడుచుకుంటున్నాను. ప్రభు ఏ విధముగా నడిచాడో, ఏ విధంగా ప్రవర్తించాడో, ఏ విధంగా జీవించాడో నేను కూడా అదే విధంగా జీవిస్తున్నాను. అదే విధంగా జీవించుట ద్వారా గత కాలములో నేను నడిచిన మార్గాల ద్వారా వచ్చే నెమ్మది కన్నా చక్కని నెమ్మది ఇప్పుడు నాకు దొరికింది కనుక మీరు కూడా నన్ను వెంబడించండి, నన్ను పోలి మీరు నడుచుకోండి అని. హల్లెలూయా. ఇదేదో ఊహించి చెప్పింది కాదు, ఎవరో చేశారని చెప్పింది కాదు, తన అనుభవం ద్వారా ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. కనుక దేవుని ప్రజలమైన మనము ఎలాగో నడుచుకునే పరిస్థితులు కలిగి ఉన్నాము అనేది మనం ఎరిగిన వారమై ఉన్నారు. ఇప్పుడు మన మార్గాలు చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడు, మీ మార్గాలు ఎలాంటివి కావు. మరి దేవుని మార్గాలు ఎలాంటివని మనకు తెలిసింది. ఎవరు చెప్పారు మనకి? ఎవరు కూడా గ్రహించటానికి, అర్థం చేసుకుంటానికి అవకాశం లేని మార్గాలు అయినవి, ఆయన విధానాలు మరి మనుషులకు తెలియవు. కానీ ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్ముడు. దేవుని యొక్క రహస్యములను సహితము ఎరిగినవాడు, మర్మములను రహస్యములను ఎరిగినవాడు. కనుక ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆయన మార్గాలను గూర్చి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. కనుక ఇప్పుడు మన మార్గాలు మనకు తెలుసు. మనం ఏ విధంగా జీవిస్తున్నామో, ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటున్నామో, ఏ పద్ధతులను అనుసరిస్తున్నామో, ఏది మనకు ఎంత క్షేమాన్ని కలుగు చేస్తుంది అనేది మనం ఎరిగి ఉన్నాం. కానీ దేవుని యొక్క విధానాలు కూడా పరిశుద్ధాత్ముడు మనని ముందుకు తీసుకొని వచ్చాడు. ఆ మార్గాలలో మనకు చక్కని విధానాలు ఉన్నాయి, చక్కని పద్ధతులు ఉన్నాయి. అవన్నీ కూడా చక్కగా ఉండటానికే మనకు ఆ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గాన్ని నడుస్తుంటే మనం చక్కగా నడిచినవాడు. మనం చేసే ఏర్పాట్లన్నీ మనకు చక్కగానే ఉంటాయి. హల్లెలూయా. ఎప్పుడు ఆ మార్గంలో మనం నడిస్తే, ప్రభు ఆదికాండములో మనం చూస్తున్నాం, మొదటి రోజు సృష్టి, రెండవ రోజు సృష్టి, మూడవ రోజు సృష్టి, నాలుగవ రోజు సృష్టి, ఐదవ రోజు సృష్టి, ఆరవ రోజు సృష్టి, మరి ఏడవ రోజు విశ్రాంతి. మొత్తం చూశాడంటండి. ఇవన్నీ మొదటి రోజు ఎవరి కోసం, రెండవ రోజు ఎవరి కోసం, మూడవ రోజు ఎవరి కోసం, నాలుగవ రోజు ఎవరి కోసం, ఐదవ రోజు ఎవరి కోసం,
6వ రోజు ఎవరి కోసం? ఏమండి? మన కోసమే, దేవుని కోసం కాదు. దేవుడు ఏర్పాటు చేసిన ఈ పద్ధతులన్నీ, ఈ విధానాలన్నీ, ఈ సృష్టి యావత్తు కలుగు చేసిన విధానం అంతా కూడా నీ కోసమే, నా కోసమే, మన కోసమే. ఇవన్నీ చూస్తే ఎట్లా ఉందంట? దేవునికి మంచిదిగా ఉంది, చక్కగా ఉంది. దేవునికి మహిమ కలుగునగా. చాలా మంచిగా ఉంది అంటే చాలా చక్కగా ఉంది. అట్టి చక్కని మార్గములను మనం విడిచిపెట్టేసి ఆ మార్గముల వంటి మార్గములను కలిగి జీవించవలసిన విధానాలను వదిలిపెట్టేసి మనకు తోచిన విధంగా మనము జీవించే పరిస్థితుల్లోకి మనం వచ్చేసాం. ఇప్పుడు ఆ మార్గములను విడిచిపెట్టేసి మరొక మార్గములోకి మనం వస్తే ఆ మార్గములో ఉన్న ఏర్పాట్లన్నీ మనము కలిగి ఉంటామా? కలిగి ఉన్నాం. ఆ చక్కని విధానాలను మనం అన్నిటినీ పోగొట్టుకొని బాధాకరమైన విధానాలలోనికి వచ్చి, బాధాకరమైన పరిస్థితుల్లోనికి వచ్చి మనము చివరికి గమ్యానికి చేరకుండా మధ్యలోనే గురి వద్దకు చేరి గమ్యాన్ని చేరకుండా ఉండే పరిస్థితుల్లోకి మనం వెళుతున్నాం. కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. దేనిని గూర్చి? ఇర్మియా గ్రంథము 'దేవునికి మహిమ కలుగును గాక. మన మార్గములు ఎరిగిన దేవుడు, దేవుని ప్రజలుగా పిలువబడుతున్న ఆ ఇశ్రాయేలు యొక్క మార్గములను ఎరిగిన దేవుడు, సర్వలోక మానవులకు సృష్టికర్త అయిన దేవుడు, వారి మార్గములను ఎరిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనం. వారి దండన సంవత్సరమున వారి మీదికి కీడు రప్పించుతున్నాను కనుక గాఢాంధకారములో నడుచువానికి జారుడు నేల వలె వారి మార్గం ఉండును. దానిలో వారు తరమబడి పడిపోవుదురు. ఇదే యెహోవా. ఏ మార్గాన నడుస్తున్నారంటండి? గాఢాంధకారమైన మార్గములో నడుచుకుంటున్నారు. ఆ మార్గములో దారి ఎలాగుంటుందంట? జారుడు నేల అంటండి. జారుడు నేల, వెలుగేమీ లేదు, గాఢాంధకారము. అడిగేస్తే జారిపోతుంది. మళ్ళీ తీసి అడిగేద్దామంటే జారిపోతుంది. ఏమవుతాం? ఇక్కడ అంటున్నాడు,
దానిలో వారు తరమబడి పడిపోవుదురు. ఇంకా ఎంత పూనిక చేసి నిలబడదామన్నా, ఎంతగా సరిగా మనము నిలబడదామన్నా, చక్కగా నడుద్దామన్నా మన కాలు పూనిక ఆనదు, జారిపోతానే ఉంటుంది. పడిపోయిన పరిస్థితి దండన సంవత్సరం, దేవుడు దండించే ఆ కాలము. కనుక దేవుని ప్రజలమైన మనము గాఢాంధకారములో ఒకప్పుడు మనం ఉన్నాము. కానీ దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకొని వచ్చాడంటే తన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. ఇంతకీ దేవుడు వెలుగై ఉన్నాడా, చీకటై ఉన్నాడా? చీకటై ఉన్నాడు. ఎనహమాలు చెప్పండి, ఇక్కడ మాటలే వినపడుతున్నాయి, ఎనహమాల మాటలు వినపడుతున్నా. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుని మార్గము వెలుగై ఉన్నది. దేవుని మార్గము వెలుగై ఉంటే దేవుని మార్గములో నడవవలసిన ఈ ప్రజలు చీకటి మార్గంలోకి వచ్చేసారండి, గాఢాంధకారమైన మార్గంలోనికి వచ్చేసారంట. ఎందుకని? వెలుగు మంచిదా, చీకటి మంచిదా? దేవుడు వెలుగు మంచిదని చూశాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆదికాండములో మనం చూస్తున్నాం. మంచి మార్గాన్ని, వెలుగు మార్గాన్ని కలిగి జీవించవలసిన ప్రజలు గాఢాంధకారమైన మార్గములోనికి వచ్చేసారు. చీకటిలోను గాఢాంధకారపు ఛాయలలోను సంచరించు వారికి పైనుండి అరుణోదయ దర్శనం అనుగ్రహించబడింది. కింద నుంచి కాదు, కింద నుంచి అయితే ఎవడనే టార్చి అన్న వేయచ్చు, ఏదన్నా లైట్ పెట్టవచ్చు. కానీ అది పైనుంచి దేవుని దగ్గర నుంచి అనుగ్రహించబడిందంట. కనుక దేవుని ప్రజలమైన మనము గమనించినట్లయితే మన మార్గము గాఢాంధకారమైందా? మరి గాఢాంధకారమైన మార్గములో నుంచి వెలుగుగా ఏర్పాటు చేయబడిన వెలుగైన మార్గంలోనికి మనం రావటానికి ఇష్టపడే పరిస్థితులు మనకున్నాయా అంటే ఉన్నాయి. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ చీకటిలోనే ఉండిపోతున్నారంటండి. ఎందుకు చీకటిలో ఉండిపోవటానికి గల కారణం ఏమిటి? చీకటినే ప్రేమించటానికి కారణం ఏంటి? గాఢాంధకారంలోనే ఉండటానికి కారణం ఏంటి? ఆ జారుడు నేలలోనే ఉంటూ పొద్దాక జారిపోతూ అక్కడే పడిపోతూ ఉండే పరిస్థితి ఎందుకు అంటే మీరు చెప్పండి. కరెంట్ వచ్చేదాకా చెప్పండి. ఒక్కొక్కరు తమ క్రియలు చెడ్డవైనందున వెలుగులోనికి రాలేకపోతున్నారు. కానీ దేవుని యొక్క మహాప్రేమను బట్టి, ఆయన సంకల్పాన్ని బట్టి మనందరినీ వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. కనుక వెలుగులో ఎవరున్నారు? ఎవరున్నారు వెలుగులో? ఆయన వెలుగై ఉన్నాడు. వెలుగులో ఆయనే ఉన్నాడు. కాబట్టి ఆ వెలుగులోకి మనల్ని తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆ వెలుగులో మనం నడవవలసిన వారము, ఆ వెలుగులో ఇశ్రాయేలు నడవవలసిన వారు. కానీ వారు ఏమైపోయారంటే, మనలో అనేక మంది ఏమైపోయారంటే గాఢాంధకారంలోకి మళ్ళీ పోయారంట. అనేక విధాలుగా దేవుడు ప్రేమించి ఐగుప్తు దాస్యంలోంచి వారిని విడిపించి తానే వారి ముందు ఉంటూ రాత్రి అగ్నిస్తంభముగా, పగల కాలమందు మేఘస్తంభముగా వారి ముందు వెనుకలు ఉంటూ వారిని నడిపిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే ఆ వెలుగులో పోలేక మేఘము వెలుగై వారి ముందు ఉంటూ వారి మీద ఉంటూ వారిని నడిపిస్తుంది.
కానీ ఆ మేఘము కింద ఉండకుండా, ఆ వెలుగులో ఉండకుండా వెనక్కి తిరిగి ఐగుప్తులోకి వెళ్ళటానికి ప్రయత్నం చేశారు. ఎన్నోసార్లు ఎన్నో పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ వెలుగులో ఉండటానికి ఇష్టపడక మనము చీకటికే పోదాము, చీకటిలోనే పోదాము, ఐగుప్తుకే వెళ్ళిపోదాము, అక్కడే మనకు క్షేమం ఉంది, అక్కడే మనకు మంచి ఆహారం ఉంది, అక్కడే మనకు మంచి ఏర్పాట్లు ఉన్నాయి అనుకునే ఐగుప్తు పోవటానికి ప్రయత్నం చేశారు. ఈ వెలుగులో ఇబ్బందులు ఉన్నాయి, ఈ వెలుగులో ఆటంకాలు ఉన్నాయి, ఈ వెలుగులో సమస్యలు ఉన్నాయి, ఈ వెలుగును మనం తట్టుకోలేము, ఈ వెలుగులో మనం నడవలేము, పదంట్రా వెనక్కిపోదాం అనుకున్నారంట. మరి దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చి ఇన్ని ఏర్పాట్లు చేసి మోషే నాయకత్వం నిలబెట్టేసి అద్భుతాలు చేసి వారిని తీసుకొని వచ్చింది ఎందుకు? మళ్ళీ ఐగుప్తుకు పోవటానిక? మళ్ళీ ఆ గాఢాంధకారంలోనికి పోవటానిక? మళ్ళీ ఆ జారుడు నేలలోకి పోవటానిక? మళ్ళీ వారు ఆ దండన అనుభవించటానికేనా దేవుడు ప్రేమించి ఇంత దూరం తీసుకొని వచ్చింది? అట్లే మన జీవితంలో కూడా మనకు గొప్ప రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణను మనం భయంతోనూ వణుకుతోనూ మనం కొనసాగించుకునవలసిన వారమై ఉన్నాం. మనం రక్షణ పొందాము అంటే వెలుగులోనికి వచ్చాం. వెలుగులోనికి వచ్చామంటే క్రీస్తుతో కూడా అన్యోన్య సహవాసము కలిగిన వారమై ఉన్నాం. కనుక ఆ వెలుగులో మనం నడవగలిగితే, పౌలు అంటాడు, నేను అలాగ నడుస్తున్నాను కాబట్టి మీరు నన్ను పోలి మీరు కూడా నడుచుకోండి అన్నారు. హల్లెలూయా. మనము కూడా అలాగ నడుచుకోగలిగితే, ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళాడు? ఈ లోకములో నుంచి పరలోకములో ఉన్న తండ్రి అయిన దేవుని యొక్క కుడిపార్శ్వానికి వెళ్ళి ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. హల్లెలూయా. దేవుని కుడిపార్శ్వమున ఆయన కూర్చున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. మనం ఆయన వెంట వెళుతున్నాం అనుకోండి. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు? నేను ఆయన వెంట పోతున్నాను, ఆయన పోలి నడుచుకుంటున్నాడు. ఇప్పుడు పౌలు గారు ఎక్కడికి వెళ్తాడంట? అందుకని నా కొరకు ఒక నీతి కిరీటం ఉంది, నాకు ఒక బహుమానం ఉంది, నాకు శ్రేష్టత్వం ఉంది అని పౌలు చెప్తున్నాడు. అట్లే మనము కూడా ఆయన వెనుక మనం వెళుతుంటే మనకి కూడా నీతి కిరీటం ఉంది. నన్ను పోలి ఎవరైతే నడుచుకుంటారో అలాగ నడుచుకునే వారందరికీ కూడా ఆయన నీతి కిరీటాన్ని దేవుడు ఉంచాడు అన్న సంగతిని చెప్తున్నాడు. అలాగే ఎలాగ నడిచాడు ఆయన చివరి కాలం అని చెప్తున్నాడు, మంచి పోరాటం పోరాడాను. రెండవది, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. మూడవది, ఏంటంటే తల తిట్టు తిట్టినట్టుంది. ఒకటి మంచి పోరాటము పోరాడాడంట, పరుగు కడముచ్చించాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగును. మరి మనం మంచి జీవితాన్ని జీవిస్తామా? మంచిగా నియమ ప్రకారము మనం నడుచుకోగలుగుతున్నామా? మన నియమము వేరు, దేవుని యొక్క నియమము వేరు. దాన్నే దేవుని యొక్క రీతి వేరు, మన రీతి వేరు. కనుక మన నియమం ప్రకారము మనం నడుచుకోవటం కాదు, దేవుని యొక్క నియమ ప్రకారము మనం నడుచుకోవాలి. అందుకని ఆయన అంటాడు, శత్రువుని ప్రేమించండి రా అన్నాడు. ఇదివరకైతే ఇప్పటి వరకు కూడా ధర్మశాస్త్రంలో శత్రువుని శత్రువుగానే చూడు. శత్రువు ఒక దెబ్బ కొడితే నువ్వు 2 దెబ్బలు కొట్టు, శత్రువు ఒక కన్ను దెబ్బ కొడితే నువ్వు 2 కళ్ళు దెబ్బ కొట్టు అన్నట్టుగా చెప్పాడు. కానీ నేను చెప్తున్నాను అన్నాడు, శత్రువును ప్రేమించు, ద్వేషించిన వారి కొరకు ప్రార్థన చేయి. దేవుడు చెప్పాడు. హల్లెలూయా. కనుక ఈ పోరాటంలో మనకు ద్వేషాలు వస్తాయి, ద్వేషించేవారు మన ఎదుట కనిపిస్తారు.
అవమానపరిచేవారు, ఇబ్బందులు పరిచేవారు, మన మాట విననివారు, తిరుగుబాటు చేసేవారు, నానా విధమైన విధానాలు కల్పించి మనల్ని ముందుకు పోనీయకుండా ఆటంకపరిచేవారు ఎందరెందరో. కానీ మనము మంచి పోరాటం పోరాడుతూ మనం ముందుకే వెళ్ళాలి. హల్లెలూయా. కనుక మనకేదో పోరాటాలు వస్తున్నాయి, మనకేమో ఇబ్బందులు వస్తున్నాయి, మనకేమో ఆటంకాలు వస్తున్నాయి అనుకొని మనము పోరాడకుండా పారిపోయే పరిస్థితుల్లో మనం ఉంటే మనము ఎక్కడ విజయము పొందుతాం? ఎక్కడ మనము మంచి పోరాటం పోరాడిన వారం అవుతాం? కనుక మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మన విశ్వాసం ఏమిటి? చూడని సంగతులను మనం చూస్తూ మనం ప్రయాణం చేయాలి. దేవుడు మనకు మంచి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గము మనకు కనపడదు. అన్ని ముళ్ళ తుప్పలు, అన్ని ఇబ్బందులు, అన్ని ఆటంకాలు, అన్ని సమస్యలు, అన్ని బాధలు, అన్ని వేదనలు, నిలబడటానికి అవకాశం లేని పరిస్థితులు. కానీ విశ్వాసముతో దేవుడు మనకు ఏర్పాటు చేసిన ఆ మంచి మార్గాన్ని, ఆ మంచి పద్ధతిని మనం చూసుకుంటూ మనం ముందుకే వెళ్ళాలి. హల్లెలూయా. విశ్వాసముతో చూస్తే తప్ప మనకు కనిపించవు, మన కంటికి కనిపించవు అవి. కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. మూడవది, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను. ఎక్కడికి పోవాలా? ఎక్కడికి మన పరుగు? దేవుని యొక్క గమ్యానికి, దేవుని దగ్గరకు. కనుక దేవుని దగ్గరకు వెళ్ళనీయకుండా సాతానుడు ఎప్పుడు ఆటంకపరుస్తాడు, నిత్యము ఆటంకపరుస్తాడు. మనం వాడి జోలికి పోకపోయినా, వాడిని కదిలించకపోయినా, వాడు కదిలించి మరీ కయ్యం పెట్టుకుంటాడు. కనుక మనము ఏమైనా ఆ గురి వద్దకే వెళ్ళాలి. మన గురి పరలోకం, ప్రభు దగ్గరకు వెళ్ళే పరిస్థితి, తండ్రి వద్దకు వెళ్ళే పరిస్థితి. కనుక మధ్యలో మనం గురి మార్చుకోలేము. మారినట్లయితే గమ్యము చేరము. ఎందుకంటే పాటుపడే వ్యవసాయకుడు, రైతు భూమిని దున్నేటప్పుడు కొండలు కొండలుగా వేసుకొని దున్నుకుంటాడు. ఒక్కసారి మొదలెట్టడం. ఆ కొండ వేసేటప్పుడు ఏం చేస్తాడంటే ఆ ఎదట ఒక గురిని పెట్టుకుంటాడు. ఒక చెట్టునో పుట్టనో దాన్ని కదలకుండా ఉండేదాన్ని ఒకదాన్ని గురి పెట్టుకుని దాని వెంక చూస్తూ ఇక ఎటు చూడకుండా ఆ ఎడ్లను నడిపించుకుంటూ అక్కడికి వెళ్తాడు. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వస్తాడు. అట్లే మనము కూడా ఆ గురి పరలోకం కనుక అక్కడికి మనం వెళ్ళాలి. హల్లెలూయా. మధ్యలో ఒక్కొక్కసారి ఆ ఎడ్లకి ఈగలు గుర్తున్నాయి అనుకోండి, అదేం చేస్తాయి? అటు ఇటు కదిలిన నాగలు మాత్రం కదలనివ్వు. నాగలి కదిలింది అంటే ఈ వేసే కొండలు తిన్నగా పోవాల్సింది మెలికలు తిరిగిపోతుంది. దాన్ని కలుపుకోవాలి అంటే దాంట్లోనే మళ్ళీ 10 మాటలు తిరగాలి. అట్టి పరిస్థితులు. అట్లే మన జీవిత విధానంలో కూడా గురి వద్దకు మనం చేరాలి. గురి వద్దకు చేరనీయకుండా సాతానుడు తనతో కూడా నరకానికి తీసుకొని పోవటానికి ప్రయత్నం చేసే ప్రయత్నాలు ఎన్నెన్నో ఉన్నాయి. దేవుని యొక్క సన్నిధానములో దేవుని యొక్క పద్ధతిని అనుసరించి, మార్గాన్ని అనుసరించి, దేవుని యొక్క విధానాలలో దేవుడు చెప్పిన ప్రకారము చక్కగా నడుచుకుంటున్న ఆదాము అవ్వలను గురి తప్పించాడు. తనతో కూడా తాను పొందిన శిక్ష, తీర్పు ఆది మానవులు కూడా పొందటానికి కారకుడయ్యాడు. అట్లే మన విషయంలో కూడా చేస్తాడు. ఎన్నటన్నిటికీ మనం పోరాటము
ఆపకూడదు. ఆ పోరాటము మంచి పోరాటమై ఉండాలి. గురి తప్పకూడదు. గురి వైపే చూస్తూ మనం నడవాలి. నాగటి మేడి మీద చేయి పెట్టిన వాడు వెనక్కి తిరిగి చూడకూడదంటండి. ముందుకే చూడాలి. మన ప్రయాణం ముందుకే కానీ వెనక్కి కాదు. ఒకవేళ వెనక్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే అది యుద్ధ సైనికునికి ఏర్పడుతుంది. ఎదర శత్రువు బహుగా ఆటంకపరుస్తుంటే ఒక అడుగు వెనకేస్తాడు, కానీ వెనక్కి తిరిగి పారిపోడు. శత్రువు ఎదుట సైనికుడు, మంచి రాణువాడు. కనుక దేవునికి మహిమకరముగా మనము అలాగ నడుచుకోగలిగితే మనకి కూడా గొప్ప బహుమానము దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. మనము కూడా ఎక్కడికి పోతామంటే ఆ తండ్రి అయిన దేవుని దగ్గరికే వెళ్తాం. కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 19వ వచనం. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడునది వారికి తెలియదు. భక్తిహీనుల మార్గము, దానిపైన ఏమంటాడంటే నీతిమంతుల మార్గము లేక భక్తుల మార్గము. మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము. మన మార్గము ఎలాగుంటుందంటే అంతకంతకు తేజరిల్లుతుంది, ప్రకాశమానముగా ఉంటుంది. కానీ భక్తిహీనులమైపోతే, ఆ మార్గాన్ని మనం ప్రయాణం చేస్తే ఆ మార్గం అంతా కూడా గాఢాంధకారమే. కాలు ఎక్కడ పడుతుందో, దేని మీద పడతామో మనకు తెలియదు. కాబట్టి రోమాపత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, మనం భక్తిహీనులమై ఉండగా ఏమైపోయాం? భక్తిహీనులమైపోయాం. తేజరిల్లే మార్గములో నుంచి గాఢాంధకారమైన మార్గములోకి మనం వచ్చేసాం. దేని మీద పడతామున్నామో మనకు తెలియదు, కానీ మొత్తానికి దేని ఒక దాని మీద పడబోతున్నాం. పడుట వలన లేకపోతే నడుచుట వలన? అక్కడ ఏమనుంది? పడుట వలన పడుదుము, వారు పడుదురు. ఇప్పుడు పడటం అంటే ఏమవుతుంది? ఏమండి?
ఎదురు దెబ్బ తగిలింది అనుకోండి, మనం పడ్డాం. ఏమైంది? మనం పడ్డాం. అవునా? పడితే ఎంత సంతోషం వచ్చింది? రాలేదా? పడుట వలన అప్పుడప్పుడు అంటారు, పిల్లోడు పడిపోయాడు, అదే డబ్బులు రా. ఏం దొరుకుతున్నాయి అంటే పడుట వలన డబ్బులు దొరుకుతున్నాయి. ఏమండి? పడుట వలన బంగారం దొరుకుతుంది, పడుట వలన డబ్బులు దొరుకుతున్నాయి, పడుట వలన ఆస్తిపాస్తులు దొరుకుతున్నాయి, పడుట వలన అధికారాలు దొరుకుతున్నాయి, పడుట వలన విధులు, పడుట వలన అధికారాలు దొరుకుతున్నాయి, పడుట వలన ఆనందం కలుగుతుంది. ఇంకా పడటం మంచిదా, నిలబడి నడవటం మంచిదా? ఏమండి? ఇన్ని పరిస్థితులు పడుట వలన మనకు దొరుకుతుంటే ఇంకా పడకపోవటం వల్ల అన్నీ పోగొట్టుకుంటున్నాంగా. అందుకని రండిరా, చీకటి గాఢాంధకారంలో మార్గంలోనికి మనకు పోదాం. ఇవి ఏది ఒక్కటి కూడా మనం పరలోకం తీసుకొని వెళ్ళదంటండి. కనుక ఆయన మాట్లాడుతాడు. కిందికి వద్దాం, ఒక్కొక్క వచనం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము. ఇప్పుడు ఏం దొరుకుతుంది అంటండి? ఆ మార్గంలో నడుస్తుంటే, ఏ మార్గంలో? అంతకంతకు తేజరిల్లే వెలుగు మార్గములో మనం నడుచుకుంటుంటే మనకేం దొరుకుతుందంటే జీవము దొరుకుతుంది. ఏ జీవమది? తాత్కాలికమైన జీవము కాదు, నిత్య జీవము. దానినే శాశ్వతమైన జీవము, క్రీస్తుతో కూడా ఉన్న జీవము. జీవాధిపతి అయిన యేసయ్య తన జీవాన్ని మనకిస్తూ నడిపిస్తాడు ఆ త్రోవలో నడుస్తుంటే. కానీ గాఢాంధకారమైన మార్గంలోనికి మనం వెళితే ఇప్పుడు మన పరిస్థితి అంతా జీవము పోది. మన జీవం ఏ పాటిది? నీ జీవం ఏ పాటిది? నా జీవం ఏ పాటిది? నీటి బుడగ వంటి. చాలు చాలు, ఒక పాట పాడండి. ఇందులో మంచిది తెచ్చిపెట్టాలి.
ఆగుతున్నట్టుంది. ఇప్పుడు ఇంతమంది మంచిగా తేవాలంటే కష్టం అయిపోతుంది. మీరే లేవలేరు, ఎవరో పిల్లలను పంపించాలి. అదేమో మంచిగా గుమ్మ ఇచ్చేస్తారు పిందులు. కాబట్టి కాసేపు రెస్ట్ తీసుకుంది. కాబట్టి ఇక్కడ మనము మన హృదయాన్ని ఏం చేయాలంట? భద్రంగా కాపాడుకోవాలంటండి. ఎందుకని అంటే దేవుని యొక్క వాక్యాన్ని గనక మనము కలిగి ఉన్నట్లయితే ఆ యొక్క నీతి మార్గములు మనము నడుచుకుంటూ ఉంటాం. ఆ మార్గములో మనం నడుస్తుంటే మనకు అంతకంతకు జీవము కలుగుతుంది. ఇది కొద్ది రోజులు ఉండిపోయే జీవము కాదు, కొంతకాలం ఉండిపోయే జీవము కాదు, నిత్య జీవము. హల్లెలూయా. అనుదినము దినదినము మనకు నూతనంగా మరి దేవుని యొక్క విధానంలో వాత్సల్యత కలుగుతుంది అన్న విధానములో కూడా మనం అనుదినము నీతిమంతులముగా, అనుదినము కూడా మనము జీవము కలిగిన వారముగా, దేవునికి మహిమకరముగా మనం నడుచుకుంటాం. హల్లెలూయా. కాబట్టి రేపేమవుతుందో, ఇంట్లోంచి బయటికి పోతే మన పరిస్థితి ఏమిటో అని మనం ఏమీ అనుకోవక్కర్లేదు. ఒకవేళ చచ్చిపోయిన చావు గోతు నుండి దేవుడు మళ్ళీ లేపుతాడు. దేవునికి మహిమ కలుగునుగా. మనము సేవించుతున్న దేవుడు ఎవరు? జీవాధిపతి, జీవానికి అధిపతి. ఆయన జీవము లేనివాడు కాదు, కొంతకాలం ఉండి పోగొట్టుకునేవాడు కాదు. ఆయన నిత్య జీవి. హల్లెలూయా. కనుక మనము కూడా నిత్య జీవాన్ని కలిగి ఉంటాము. రెండోది ఏం జరుగుతుందంట? మన సర్వ శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది. నడుము నొప్పి ఉన్నవాళ్ళు ఎంతమంది లేరా? దేవునికి స్తోత్రం. ఉన్నారా? కాళ్ళు నొప్పి ఉన్నవాళ్ళు ఎంతమంది? కళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు ఎంతమంది? ఈ మధ్య ఆపరేషన్ చేస్తున్నారుగా, చుక్కలాలు కళ్ళు కనపడలేదంట. చుక్కలాలు ఉన్న వాళ్ళకి ఆపరేషన్ చేస్తున్నారంట. కాబట్టి చుక్కలాలు ఉన్న వాళ్ళు ఎంతమంది? తలనొప్పి వచ్చేవాళ్ళు ఎంతమంది? ఏమండి? జలుబు చేసేవాళ్ళు ఎంతమంది? సర్వ శరీరానికి ఆరోగ్యమే కలుగుతుంది వాక్యాన్ని కనుక నువ్వు గట్టిగా పట్టుకుంటే. కాబట్టి వాక్యాన్ని పట్టుకోవటం చాలా కష్టతరమైన పరిస్థితి. ఏమండి? అందుకనే మనకు అన్నిటికీ రోగాలే. ముక్కు రోగమే, చెవుకు రోగమే, కంటికి రోగమే, గొంతుకు రోగమే, కాలికి రోగమే, చేతికి రోగమే, తలకు రోగమే, జుట్టుకు రోగమే, గోరుకు రోగమే. అబ్బో, అన్నిటికీ అన్ని రోగాలు. ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క డాక్టరు. ఏమండి? ఒక్క మనిషికి ఎంతమంది డాక్టర్లు అంట? ఎంతమంది అండి? చెప్పరండి. పంటి డాక్టరు, నాలుగు డాక్టరు, చెప్పరేంటండి?
జుట్టు కూడా డాక్టరే. ఎంతమంది డాక్టర్లు, జుట్టు ఆరోగ్యం ఉండదు, గోల్డ్ ఆరోగ్యం ఉండదు. సిస్టర్ గారు చెప్తుంది, ఎవరు గోల్డ్ అంటారు చక్కగా కలర్ మారిపోయినాయి అంట. ఇప్పుడు ఏం చేయాలి? ఏమైంది? ఆయన ఒక డాక్టర్ దగ్గరికి పోవాలి, తీసుకుపోవాలి. ఇంతమంది డాక్టర్లు ఉన్నా, చర్మ డాక్టరు, ఎంతమంది డాక్టర్ రాసుకోండి, ఒక్కొక్క డాక్టర్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక డాక్టర్ దగ్గరికి పోవాల్సింది ఇంకో డాక్టర్కి పోవాలని పోతే ఏమవుతుంది? అయిపోతుంది. ఆయనకి కిడ్నీకి రోగం ఉంటే ఆయన ఏమో లివర్ డాక్టర్ దగ్గరికి పోతే ఆయన ఏం చేస్తాడు? వాళ్ళు లివర్ బాగోలేదురా, చెడిపోయిందని ఒక లివర్ తీసేసాడు అనుకోండి, కిడ్నీ తీయాలి, లివర్ తీసేసాడు, ఏమైంది? అసలు లివర్ అన్న సంగతి మనకు తెలుసా తెలియదా? అబ్బో, సర్వ శరీరానికి ఆరోగ్యము ఆయన మాటలను, వాక్యాన్ని పట్టుకుంటే. కానీ పట్టుకున్నట్టు పట్టుకుంటాం కానీ విడిచిపెడతాం. విన్నట్టుగా వింటాము కానీ వినని వారి వలె మనం నడుచుకుంటాం. మన జీవిత విధానాలలో వాక్యము యొక్క ప్రాధాన్యతను మనము కలిగి మనము జీవించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. అవి దొరికిన వారికి పైన ఏమంటుంది? నా కుమారుడా, నా మాటలను ఆలకింపము, నా వాక్యములకు చెవియొగ్గుము, నీ కన్నుల ఎదురు నుండి వాటిని తొలగి పోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. మన హృదయములో వాటిని భద్రం చేసుకుంటానికి చాలా కష్టం. ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం ఆ ముసలమ్మ గారు ఏదో తిట్టిందంట, అది ఇప్పటికీ మర్చిపోలేదు. ఎక్కడుంది ఆ మాట? మన హృదయంలోనే ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి? ఇంతకాలం నుంచి మన హృదయంలోనే ఉండి ఎప్పుడు పగ తీర్చుకుందామా, ఎప్పుడు మాటకు మాట అందామా అని ఎదురు చూసే పరిస్థితి. మరి వాక్యం అయితే గుర్తే ఉండదు. ఏమండి? పోయిన శనివారం ఆదివారం, పోయిన ఆదివారం ఏం కూరేసి తిన్నారు? గుర్తలేదా? పచ్చి పులుసు వేసి తిన్నారా? సాంబార్ వేసి తిన్నారా? బెండకాయ కూర తిన్నారా? నేను ఒకటి గుర్తు చేస్తా, గుర్తు తీసుకొని అప్పుడన్నా గుర్తు వస్తుందేమో. గుర్తు చేసినా గుర్తుకు రాదు. ఇంకా మళ్ళీ ఏం చెప్తాడు? దేవునికి మహిమకరముగా దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వగలిగితే, ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నామంటే దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆయనే వాక్యమై ఉన్నాడు, వాక్యమే ఆయన. కనుక మనం అలా కలిగి ఉన్నట్లయితే మన హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలంటండి. కాపాడుకోకపోతే ఇది అన్నిటికన్నా మోసకరమైనది కలది, దాన్ని గ్రహించటం. కాబట్టి ఆ వ్యాధి ముదిరి ఎక్కడ తీసుకుపోద్ది? మరణానికి తీసుకుపోద్ది. కనుక మన హృదయాన్ని చాలా భద్రంగా కాపాడుకోవాలి. కింద మాట్లాడుతాడు, మూర్ఖపు మాటలు నేను నోటికి రానీయకము. మూర్ఖముగా మాట్లాడకూడదంటండి. కుటిలమైన మాటలు రానీయకూడదంటండి. కన్నులు అటు ఇటు చూడక సరిగా చూడాలంటండి. గుర్రాలను ఎప్పుడైనా చూసారా మీరు? ఏమండి, ఎక్కడుండి చూశారు? గుర్రాన్ని బండి గడిపినప్పుడు కానీ, గుర్రాన్ని యుద్ధానికి తీసుకుని పోయేటప్పుడు కానీ ఎప్పుడైనా చూసారా? చూసిన వాళ్ళు అర్థం చూస్తున్నారంటే నాయక ఏం కనపడింది? గుర్రాన్ని కళ్ళకి ఏం కడతారంట? గంటలు కడతారు. కట్టకపోతే గుర్రం ఏమవుతుంది? తిన్నగా పోదు, అటు ఇటు పోతుంది. దాని ఇష్టం ఎటు పడితే అటుపోద్ది. అట్టే మన కళ్ళు సరిగా ఉండకపోతే, సరిగా మన కళ్ళను నిలబెట్టకపోతే, మనం కూడా అటు ఇటు చూస్తే ఎటుపోతాం? ఏమండి, ఎటుపోతాము? అటు ఇటు వెళ్ళిపోతాం.
కనుక మన కళ్ళను తిన్నగానే మనం చూడాలంటే, తిన్నగా చూస్తే ఎవరు కనపడతారు? తిన్నగా మన ముందు నడిచే యేసయ్యే కనపడతారు. మనుషులు కనపడరు, మనుషుల యొక్క ప్రవర్తనలు కనపడవు, మనుషులు ఏమన్నా కనపడరు, ఎలాంటి మాటలు అన్నా మనం వినలేము, మనం చూడలేము. కనుక మనం తిన్నగా యేసయ్య వైపే చూస్తూ మనం వెళతాము, గమ్యానికి చేరుతాము. హల్లెలూయా. కనుక మన కళ్ళకి ఏం పెట్టుకోవాలి? వాక్యమే తిన్నగా నిలుపుకోవాలి. కళ్ళు తిన్నగా ఉంటాయండి. ఏమని తిన్నగా సూటిగా మనం చూడగలమా? ఎంతసేపు చూస్తాం? చూడలేని పరిస్థితులు. కాబట్టి దేవునికి మహిమకరముగా మనము చక్కని మార్గములు, నీతి మార్గములు మనము నడుచుకుంటున్నట్లయితే ఆ మార్గము అంతకంతకు తేజరిల్లుతుంది, అంతకంతకు వెలుగుతో నింపబడుతుంది. హల్లెలూయా. కనుక దేవునికి మహిమకరముగా ఇప్పుడు మన మార్గము నీతి మార్గమా లేక భక్తిహీనమైన మార్గమా? భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది. వారు కూడా మోక్షానికి వెళ్ళాలి, పరలోకానికి పోవాలి, అది కూడా వారి ఆశే. కానీ వారి ఆశలు తీరవు. కనుక నీతిమంతులముగా జీవిస్తున్నట్లయితే, ఆ మార్గంలో మనం నడుచుకున్నట్లయితే మనం గమ్యానికి చేరుతాం. నీతిమంతుడు లేడు ఒక్కడును, ఉన్న ఆయన యేసు క్రీస్తే. ఆయన వెంబడిస్తూ మనము కూడా మార్పు చెంది నీతిమంతులముగా అలాగ నడుచుకుంటున్నట్లయితే మనము కూడా గమ్యానికి చేరుతాము. హల్లెలూయా. కనుక మన పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీయము. రెండోది, కనురెప్పలు నీ ముందర సూటిగా చూడాలి. నీవు నడుచు మార్గమును సరళం చేసుకోవాలి. అప్పుడు నీ మార్గముల నీవు స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకూడదు. నీ పాదమును కీడుకు దూరముగా తొలగించుకోవాలి. కనుక దేవునికి మహిమకరముగా మనం నడుచుకుందాం. ఇప్పుడు మన మార్గములు ఎలా ఉన్నాయి? చక్కగా ఉన్నాయా? మన మార్గంలో న్యాయం ఉందా? మన మార్గంలో నీతి ఉందా? మన మార్గంలో క్రమం ఉందా? కనుక మనము సరి చేసుకుంటూ దేవునికి మహిమకరముగా మనము జీవిద్దాము. దేవుడు మనల్ని నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు మా పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు మా మధ్య సంచరిస్తూ మీ మార్గాలు మా మార్గాలను గురించి మాట్లాడిన దేవుడు, మీ మార్గములే ఉన్నతమైనవి, మీ మార్గములే చక్కనివి, నీ మార్గంలోనే వెలుగుంది. నీ మార్గంలోనే మాకు జీవం ఉంది. కనుక అన్ని విషయాల్లో మా మార్గాలను విడిచిపెట్టేసి నీ మార్గములో నడుచుకుంటూ నీ మహిమార్థమై మేము గమ్యానికి చేరటానికి సహాయం చేయండి. నీ ప్రజలమైన మేమందరము కూడా నిన్ను మహిమపరుచుకుంటూ చక్కని జీవితాన్ని కలిగి నీ మహిమార్థమై జీవించుటకు సహాయం చేయండి. చూడండి, నడిపించండి. మహిమ ఘనత ప్రభావం మీరే. మా మార్గాలలో న్యాయం ఉండాలి, మా మార్గంలో నీతి ఉండాలి. ఆ నీతి గల న్యాయం గల మార్గంలోనే మేము నడవాలి. కనుక నడిపించండి, మీరు బయట తెచ్చుకోండి. జరగబో పరిచర్యలో మాతో ఉండండి. యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. హల్లెలూయా.